వినాయక చవితి ఉత్సవాల సందర్భంగా క్రమశిక్షణతో వ్యవహరించే వారికి ఆంక్షలు విధించవద్దని ఎమ్మెల్యే పాయల్ శంకర్ విజ్ఞప్తి చేశారు. సౌండ్ సిస్టమ్ విషయంలో నిబంధనలు పాటించే వారికి షరతులు విధించకూడదని అన్నారు. ఈ అంశంపై ఎస్పీతో మాట్లాడగా ఒక 2 స్పీకర్లు పెట్టేందుకు అనుమతి ఇచ్చినట్లు చెప్పారు. సోషల్ మీడియాలో వస్తున్న వదంతులను నమ్మవద్దని ప్రజలకు సూచించారు. ఉత్సవాలను శాంతియుతంగా నిర్వహించుకోవాలని ప్రజలకు పిలుపునిచ్చారు. నమస్కారం. వినాయక చవితి సందర్భంగా ఆ యొక్క వినాయక చవితి నుండి ప్రారంభమయ్యేటటువంటి పూజా కార్యక్రమాలకు తిరిగి గణేశుని నిమజ్జనం అయ్యే వరకు ఉత్సాహభరితమైనటువంటి భక్తి శ్రద్ధలతో చేసుకునేటటువంటి యొక్క కార్యక్రమాలకు అనేక మంది యువకులు, హిందూ ఉత్సవ సమితి సభ్యులు, గణేష్ మండళ్ల నిర్వాహకులంతా కూడా సోషల్ మీడియాలో వస్తున్నటువంటి వార్తలను చూసి దేవుణ్ణి పూజించడానికి కూడా వివిధ రకాల ఆంక్షలు పెడుతున్నారనే అనేకమైనటువంటి సోషల్ మీడియాలో పోస్టులు రావడం జరిగింది. ఈ విషయం తెలుసుకున్న తర్వాత నేను ఆదిలాబాద్ జిల్లా ఎస్పీ గారితో మాట్లాడి గణేశుని విగ్రహ ప్రతిష్టాపన నుండి మొదలు పెడితే వినాయక చవితి నుండి ప్రారంభమై తిరిగి నిమజ్జనం అయ్యే వరకు సౌండ్ సిస్టమ్ మీద ఆంక్షలకు లోబడి క్రమశిక్షణతో చేసుకున్నటువంటి వాళ్లకు చేసుకోవడానికి ఎక్కడా కూడా మీరు షరతులు విధించద్దంటే జిల్లా ఎస్పీ గారు ఒక ఊపర్ అదేవిధంగా 2 స్పీకర్లకు పెట్టుకుంటే మాకు ఇబ్బంది ఏం లేదు అని చెప్పడం జరిగింది. దానికి సంబంధిత అధికారులకు, పోలీసు అధికారులకు కూడా విజ్ఞప్తి చేస్తున్నా. క్రమశిక్షణతో దేవుని పూజ చేసుకునేటటువంటి గణేష్ మండళ్ల నిర్వాహకులకు, హిందూ ఉత్సవ సమితి సభ్యులకు అందరికి కూడా పోలీసు వ్యవస్థ పూర్తిగా సహకరించవలసిందిగా యువతకు అందరికీ నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. క్రమశిక్షణతో ఎక్కడ ఎటువంటి ఉల్లంఘనలకు పాల్పడకుండా మనం ఒక ఉత్సాహభరితమైనటువంటి, ఆనందభరితమైనటువంటి యొక్క పండగ వాతావరణం, పండుగని జరుపుకోవాల్సినటువంటి అవసరం ఉంది. దానికి నేను అన్ని రకాలుగా మీకు చేదోడు వాదోడుగా ఉండే బాధ్యత నాది. సోషల్ మీడియాలో వచ్చేటటువంటి ఏ వార్తలు, ఏ పుకార్లను కూడా నమ్మాల్సినటువంటి అవసరం లేదు. అందరికీ నమస్కారం. వినాయక చవితి సందర్భంగా ఆ యొక్క వినాయక చవితి నుండి ప్రారంభం